హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, ఈరోజు నేను మీ పర్సన్ లాస్ట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఆలోచన తీరు, ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు నేను వీడియో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చేద్దామని అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ 3 days, రేపు ఏప్రిల్ 12కి వీనస్ డైరెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఈ 3 రోజుల క్రమంలో రిలేషన్షిప్స్లలో ఓవర్గా కాకుండా మనిషిని బాధ పెట్టే విధంగా, మనసు బాధపడేలాగా మాటలు అనుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓవర్గా హర్ట్ అవ్వడం, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అనేది రిలేషన్షిప్ వైజ్. సో అందుకే ఇలా అంతా నడుస్తూ ఉంది ప్రజెంట్. ఆల్రెడీ రిలేషన్షిప్స్ బాగా ఇంకా తెగిపోయే విధంగా మాటలు అనుకోవడం ఇట్లా అంతా నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది అసలు అనేది నేను వీడియో చూద్దాం అనుకున్నాను, రీడింగ్. బికాస్ యూనివర్స్ ఎందుకని నన్ను పుష్ చేస్తుంది, చెయ్యి అని మార్నింగ్ నుంచి. యాక్చువల్లీ ఈరోజు నా వీడియో ఉండదు, రేపు ఉండాలి. సో చూద్దాం అసలు రీడింగ్ ఏం చెప్తుంది, మీ లాస్ట్ నైట్ ఏం జరిగింది, నిన్న ఏం జరిగినాయి, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, దేనికి సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎందుకు అనేది నేను ఈరోజు డీప్ రీడింగ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను, విత్ క్లారిఫికేషన్స్తో కూడా. సో ఒకే డెక్ని యూజ్ చేస్తాను. సో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికి కూడా షేర్ చేయండి. ఓకే, మీ పర్సన్ పేరు తలుచుకోండి బిఫోర్ రీడింగ్, ఎనర్జీస్ వస్తాయన్నమాట. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. The star card వచ్చింది. Universe, please give me accurate reading, universe. Yeah. Universe, please give me accurate reading, universe. Yes, okay. Universe, please give me accurate reading, universe. Okay, card flip అయింది. Yes. ఇంకా ప్రజెంట్ బ్యాలెన్సింగ్ కార్డ్సే వచ్చినాయి అన్నీ. ఓకే, ద స్టార్ కార్డ్ అంటేనే ఒక హోప్ అనేది అన్నమాట. ద స్టార్ కార్డ్, ఆయన ఏదో హోప్ పెట్టుకుని ఉన్నారు మీ పర్సన్. దేని గురించి? అన్నీ బ్యాలెన్స్కి వస్తాయి అని తన ఆలోచన అనేది అలా ఆ వేలో నడుస్తూ ఉండింది. వై ఈజ్ హియర్ యూనివర్స్? ద స్టార్ కార్డ్. ఎస్, ఇప్పటిదాకా గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఏమైనా వస్తూ ఉంటే కనుక మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ బిగినింగ్ అవుతుంది, ఇప్పుడు అవ్వకపోయినా ఫ్యూచర్లో అవుతుంది అనే ఒక హోప్తో ఆయన ఉన్నాడు. అయితే న్యూ బిగినింగ్ అయినా కూడా తన జీవితంలో ఉన్న వేరే వ్యక్తులు వాళ్ళని వదులుకునేదానికి సిద్ధపడరు. కానీ మిమ్మల్ని వారిని ఉంచేదానికి తను కష్టపడతారు. ఆ విషయంగానే తను బ్యాలెన్స్, మీకు వారికి అందరికీ మధ్యన బ్యాలెన్స్ వస్తుంది అనేసి ఆయన అనుకుంటా ఉన్నారు. ఆయన ఆలోచన తీరు
బట్ ఇప్పుడు నిర్ణయం ఏదో తీసుకున్నారంట. ఏంటి యూనివర్స్ నిర్ణయం ఏం తీసుకున్నారు? ఓకే, ఈ హార్ట్ బ్రేక్ కార్డ్ ఫ్లిప్ అయింది, ఇదే తీసుకోవాలి. ఎస్, ఏదైతే ఆయన తన తీరుతో కావచ్చు, తన బిహేవియర్తో కావచ్చు, ఆయన మిమ్మల్ని బాధ పెట్టుంటే కనుక వాటన్నిటిని తను క్లియర్ చేయాలి అనుకుంటా ఉన్నాడు. తన యొక్క మెచ్యూర్ వేతో, అంటే తనకు తెలుసు తను ఏం చేస్తున్నాడు అని. అందుకే తను ఇప్పుడు స్ట్రాంగ్గా డెసిజన్ తీసుకొని నిలబడాలి అనుకుంటా ఉన్నాడు. ఈ మనస్పర్ధలు కావచ్చు, మాట పట్టింపులు, ఇలాంటివి బాధపడటాలు, లేకపోతే దూరంగా ఉండటాలు, ఇలాంటి అన్నిటికీ తను క్లియర్ చేయాలి, ఒక దారికి తీసుకురావాలి అనే వేలో తన ఆలోచన అనేది వస్తూ ఉంది. అదే వేలో తను ఒక నిర్ణయం తీసుకోవాలి అని స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రజెంట్ తన థాట్స్ అలా ఉన్నాయి. ద డెవిల్ ఏంటి యూనివర్స్? ఇక్కడే డెవిల్ కార్డ్. ఎందుకుంది ఇక్కడ? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఎస్, మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటా ఉన్నారు. అలాగే తను ఆల్రెడీ ఎవరో ఒక టాక్సిక్ పర్సన్తో స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ తన నుంచి తను రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ రిలీజ్ అవ్వి మీకు వారికి మధ్యన బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. కానీ తను బ్యాలెన్స్ తీసుకురాగలనా లేదా అనే ఒక సందిగ్ధంలో తను ఇన్బ్యాలెన్స్డ్, తన ఆలోచన అనేది స్థిమితంగా ఉండట్లేదు. బికాజ్ తను ఆల్రెడీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, తను ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ అది తేల్చుకోలేని, సాల్వ్ కాని సిచ్యువేషన్ లాగా తనకి మారుతూ ఉంది. అందుకే ఆయన ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటా ఉన్నాడు. బ్యాలెన్స్ వస్తుంది అని అనుకుంటున్నారు, ఆయన అలా ఊహించుకుంటున్నారు. తను సయోధ్య కుదుర్చుకోవాలి, మళ్ళీ రీయూనియన్ సయోధ్య అని అనుకుంటా ఉన్నారు. ఎందుకు 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది యూనివర్స్? ఎస్, నేను ఇక్కడ ఇంకో కార్డ్ తీసుకుంటాను. ఇక్కడ తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, తనకంతా సయోధ్య అనేది మీకు మీ పర్సన్కి మధ్య సయోధ్య కుదురుతుంది, తీసుకురాగలను ఇక్కడ అనుకుంటున్నారు కదా ఆల్రెడీ. తీసుకురావాలి, చేయగలను, చేస్తానా, చేయలేనా అని. అదే తను అనుకుంటా అన్నాడు, మీకు మీ పర్సన్కి మధ్య సయోధ్య కుదరాలి, అంతా మంచిగా మామూలుగా మారాలి అని. కానీ అది జరగట్లేదు. అది అనుకుంటున్నారు తప్ప అది రావడం లేదు. స్టక్ అయిపోయి ఉంటా ఉన్నారు. తను ఇద్దరు వ్యక్తుల మధ్యన స్టక్ అయిపోయి తను వారికి మీకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. తనను తాను లూజ్ అవుతున్నారు. అంటే ఎమోషనల్లీ తను లోగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎనర్జికల్లీ కావచ్చు, లోగా. ఈ ఇద్దరు ఉండాలి, కానీ ఇద్దరిలో ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఒకరికి ఇచ్చినా ఒకరికి ఇవ్వకపోయినా ఈ డిఫరెన్సెస్. అండ్ ఆల్సో ఆయన చూస్తూ ఉన్నారు, మీకు ఇంకా వేరే వ్యక్తులు ఉంటే వాళ్ళకి మధ్య డిఫరెన్సెస్ని కూడా, ఆయన వాస్తవాలని కూడా చూస్తూ ఉన్నాడు. బట్ తను ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు. ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటా ఉన్నారు. ఎస్, ఫ్యూచర్లో ఏదో బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటా ఉన్నారు. ఆయన ఏం చేస్తారు యూనివర్స్? నేను ఇంకో కార్డ్ తీసుకుంటాను. క్లారిఫై చేయండి యూనివర్స్. ఎస్, ఆయన మళ్ళీ వెనక్కి చూస్తారు. మీ పర్సన్ వీటన్నిటికీ బ్యాలెన్స్ తీసుకురావాలి. జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, జరుగుతున్న ఈ గొడవలు, మాట పట్టింపులు,
ఇవన్నిటికీ బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆల్సో తను థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే ఆమె నుంచి కూడా కొంత వ్యతిరేకత అనేది కూడా తను ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నాడు. నీ నుండి ప్లస్ వాళ్ళ నుండి, అంటే అందరి నుండి ఆయన వ్యతిరేకతని ఫేస్ చేస్తూ ఉన్నాడు. తను ఈ ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా ఆయన చుట్టూ వలయంలాగా అల్లుకుపోతూ ఉన్నాయి. ఆయన ఎంత క్లియర్ చేద్దాము, ఎంత బ్యాలెన్స్ చేద్దాము అనుకున్నా కూడా అల్లుకుపోయి ఉంటున్నాయి. బట్ ఆయన ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉంటా ఉన్నాడు. అండ్ ఇప్పుడు తను ఈ వెనకకి ముందుకి అడుగు వేస్తూ ఉండుంటే కనుక ఆయన ఇప్పుడు తన సాటిస్ఫాక్షన్కి తన యాక్షన్ తీసుకుంటారు, ముందుకు అడుగు వేస్తారు. అది మీకేదో చేయాలి అండ్ వాళ్ళకేదో చేయాలని కాదు, తన సాటిస్ఫాక్షన్ కోసం తను మీతో అండ్ అదర్, ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి వాళ్ళకి మధ్య బ్యాలెన్స్ తీసుకురావాలని ఆలోచిస్తారు. ఖచ్చితంగా అయితే ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ పర్సన్. లైట్ నైట్ థాట్స్. ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏం జరుగుతుంది యూనివర్స్? ఎస్, బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎస్, ఇక్కడ కూడా మీకు ఆ పర్సన్కి ఇద్దరికి సమంగా చూసుకోవాలి అనే ఆలోచన నడుస్తుంది. ఇక్కడ మ్యారేజ్ మెటీరియల్, మ్యారేజ్ అయిన వ్యక్తులు ఉన్నట్టున్నారు ఇక్కడ. దాని గురించి ఆయన లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది వేసుకుంటారు. వీటన్నిటికీ టైం లైన్ ఏంటి యూనివర్స్? ఎస్, విష్ ఫుల్ఫిల్మెంట్. మనం ఏది కోరుకుంటామో అది నెరవేరుతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. 9 డేస్ లోపల వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం అనేది ఆయన వెతుక్కుంటారు, చేస్తారు. ఓకే, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.